ఓం శ్రీ గురుభ్యో నమ. చవన మహర్షి. సరే, మీరు గతం వీడియోలు చూసుకుంటే మీకు సీరియల్గా వరుసన అర్థమవుతూ ఉంటాయి. సరే, ఈ చవన మహర్షి అశ్విని దేవతల సబ్జెక్ట్లో నా మీద అభిమానంతో నా ఇంటికి వచ్చి నా భార్య మహాపతివ్రత అని భవిష్యత్తు తరాలకి నువ్వు శృతుల పరంగా తెలియజేశారు. మరి మామూలుగా ఇప్పుడున్న వాళ్ళు అందరూ ఏం చెబుతారు? అరుంధతి అండి, అదండి ఇదండి. వీళ్ళు ఉన్నారు కదా టాప్ మోనార్కులు. మీరు శృతుల్లోకి వెళ్తే తెలుస్తాయి. ఋషుల హిస్టరీలో పరమేశ్వరి గవర్నమెంట్లో అంటే శృతి ప్రామాణిక జీవన విధానం వలన అవసరమైతే వేల సంవత్సరాలు వెనక్కు వెళ్ళి నాలాగా నవమన్మధుల్లాగా ఎవరైనా అవ్వచ్చని భారతీయులకి తెలియచేసిన అశ్విని దేవతలారా అని మీ గురించి నేను ఖచ్చితంగా భార్యతో కూడా చెబుతుంటాను, పక్కన కూర్చోబెట్టి ఆలోచిస్తూ ఆ దేవతకి ఏదైనా ఉపకారం చేయాలి. మరి మానవులందరికీ ఆయుష్ ఇంత చేశారు వాళ్ళు. మానవులందరూ ఎక్కువ కాలం బతకాలంటే ఇప్పుడు కొల్లాజన్ అని ఉంటుందండి. కొల్లాజన్ అది కనుక మానవుల్లో పుష్కలంగా డైలీ కరెక్ట్గా ఎక్కువైతే మలబద్ధకం 1-2 ఆగుతాయి. లెవెల్గా ఉంటే ఎప్పుడు వాడు యంగుగా ఉంటుంటాడు అనమాట. ఇవన్నీ మీరు శృతుల్లోకి వెళ్తే తెలుస్తాయి మీకు. కొల్లాజన్ అని కుర్మిన్ అని ఉంటుంది పసుపులో. మీరు బయట పసుపు వాడుతుంటారు కదా అందరూ, వాటిలో ఉండదు ఇది. పసుపు కొమ్ములు తెచ్చుకొని దాన్ని పట్టిస్తే కుర్మినా ఏదో అంటారు. అది క్యాన్సర్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. కొంత వేడి చేస్తుందంటే వేడి చేయదని లిమిట్గా వాడితే ఏది చేయదన్నమాట. సరే, ఈ మంత్రద్రష్ట చవన మహర్షి ఆలోచిస్తుంటాడు, మన మానవుల జాతికి మొత్తానికి అశ్విని దేవతలు ఎంత ఉపకారం చేశారు కదా, వాళ్ళకి ఏం చేయాలి మనం మానవ జాతి తరఫున శృతి ప్రామాణికంగా ఏనాడైనా ఏ దేవుడికైనా హెల్ప్ చేస్తే మీరైనా సరే, మీరు కాస్త గుళ్ళు గోపురాలు తిరిగినప్పుడు దేవుళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తేనే వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. మీరు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు ఏదో చెప్పారని గవగవ వెళ్ళి వాళ్ళని పద్దాక అడుగుతుంటే వాళ్ళు మీకు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు. మీ ఇద్దరు నీకంతా నాకెంత అని పంచుకుంటున్నారు, కానీ యథార్థంగా మరి ఆలోచిస్తే వాళ్ళకుంటే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. మీరు ఇద్దరిని వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకు కూడా చేస్తూ ఉండాలి. వాళ్ళకి చేయటం అంటే అనుష్ఠానం అని అర్థం అన్నమాట. అయ్యో మనం వాళ్ళగా మరి సమస్యలు ఉంటాయి కదా మరి అని చెప్పి మీరు ఆలోచించు ఉండండి. సరే, సపోజ్ ఒక మహాజ్ఞాని ఏ దేవుణ్ణైనా ప్రజలందరి చేత టిచ్చిస్తూ ఉంటాడు అనమాట. ఒక్కొక్కళ్ళు ఏమని వాడికి అది తప్పని తెలియదు అనమాట. ఉదర పోషణ కోసం ఆధ్యాత్మికం, ఉదర పోషణార్థం ఆ దేవుడు, ఈ దేవుడు మంచివాడు కాదండి, ఈడేమి లేదండి, ఈడు పలానప్పుడు పలానా కోణంలో పుట్టాడో, ఈడు వేస్ట్ కాడు, వీడికి అని చెప్పి ఇట్లా చెబుతుంది. ఇంకొకడేమో ఇప్పుడు కొన్ని పీఠాలు కొన్ని స్వామీజీలు మాట్లాడకూడదు లోకం గురించి. ఎందుకనంటే గొంగల్లో అన్నం తింటున్నప్పుడు ఎంట్రుకలు ఏరుకోకూడదు. నాలాగా చెప్పాలి, శృతుల్లోకి వెళ్ళండి అంటే వాడు 100 సార్లు చెప్పినప్పుడు ఎవడో ఒకడు వింటాడు. ఈయన శృతుల్లోకి వెళ్ళి చూసుకుంటాడు. మీరు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళవాకండి, ఈ బాబా దగ్గరికి వెళ్ళవాకండి, ఈడది వాడది వీళ్ళంతా పులిహేరగాళ్ళు అది ఇది అని చెప్పామనుకో, వాళ్ళ నమ్మకాలు దెబ్బతిని వాడు కోపం వచ్చేస్తుంది. నేను ఇది మేము వెళ్ళేవాళ్ళు కరెక్ట్ కాదంటాడని. మనం అది చెప్పకూడదు. ఏం చెప్పాలి వాళ్ళకి, ప్రజలకి? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు బురదలో కాలు పెట్టున్నారు, బురదలో కాలుని బయటికి తీయాలి కదా. వాళ్ళకి ఏం చెప్పాలి అప్పుడు మనం? అబ్బాయి మీ ఫోన్ ఉంది కదా, మీరు రోజులో కొద్దిసేపు అయినా ఫోన్ ద్వారా ఉపనిషత్తులోకి వెళ్ళండి. మేము షిరిడి వెళ్ళాలనుకుంటున్నాం, షిరిడీలో దేవుడు దగ్గరికి వెళ్తే మాకేమైనా ఉపయోగం ఉందా అని ఉపనిషత్తులు అడగండి. ఉంటే వెళ్ళండి, మీకు ఉపయోగం, లేకపోతే వెళ్ళవాకండి. సపోజ్ రాముడి గురించి ఉందనుకోండి, అప్పుడు మీరు అది ఇతిహాసం కదా, కాబట్టి దాన్ని కూడా ఇతిహాసాలు కూడా శృతుల్లో ఉంటాయి. అందులో కూడా అంటే పూజలు పునస్కారాలు ఉండకపోవచ్చు, కానీ వెళ్ళొచ్చు రావచ్చు. డ్రామా ధర్మ విగ్రహ అన్నారు కదా. కృష్ణుడు ఉన్నారనుకోండి, కృష్ణుడి గురించి ఆందోగోపనిషత్తులో చాలా టాప్ అని ఉంది. ఇలా ఉంటాయి కదా, ఆ విధంగా వెళ్ళండి అని చెప్పాలి. కానీ దేవుడి దగ్గరికి ఆ దేవుడు కరెక్ట్ కాదు, ఈ దేవుడు కరెక్ట్ కాదు, ఆ స్వామీజీ కరెక్ట్ కాదు, ఈ బాబా మొత్తం యావత్ అందరు కరెక్ట్ కాదని చెప్పటమే. ఎందుకని? శృతులలో అదే ఉంటుంది కదా. భారతీయులైతే నేను విమర్శించరు, భారతీయులు కాకుండా విదేశ మతస్థులైతే నేను విమర్శిస్తారు. ఏమని? నువ్వు మమ్మల్ని అంటున్నావా? నేను ఎవరిని మనం అనకూడదు. ప్రతి ఒక్కడికి ఆఖరికి
విదేశ వలసవాదలో ఉన్న క్యాప్టెన్ లాంటి వాడు కూడా ఇప్పుడు ఆయన పోపు అంటే క్రిస్టియన్స్ పెద్ద పిత అంటారు కదా, ఆయన భారతదేశం రాగానే బొక్కబోర్ల పడుకొని దండం పెట్టాడంట. ఇప్పటికి చూసుకోండి కావాలంటే గూగుల్లోకి వెళ్ళి, నేను ఈ పవిత్రమైన స్థలంలో కాలు పెడుతున్నా, అబ్బా నా జన్మ తరించింది. అలాంటి దేశంలో పుట్టాం కదా, మీరు వెంటనే ఏం చేయాలి, ఉపనిషత్తులోకి వెళ్ళండి. ఇప్పుడు వేరే మతంలో ఉన్నాడు, మీకు దయ్యం పట్టింది, లేకపోతే ఇంట్లో గ్యాస్ అయిపోయింది, ఉపనిషత్తులోకి వెళ్ళి గ్యాస్ అయిపోతే ఏం చేయాలంటే అది చూపిస్తుంది, సమాధానం చెబుతుంది. డబ్బు సంపాదించుకొని డబ్బులు పెట్టి కొనుక్కోమని. దేవుడు ఈడు కదా. ఇట్లాంటివన్నీ మీరు తెలుసుకోవాలంటే జ్ఞానం అజ్ఞానం ఉపనిషత్తులకి వెళ్ళి తెలుసుకోండి. ఎక్కడ ఏ ఫిజికల్గా ఎవరి దగ్గర పోయినా ఏ రూపాయి రాదు. ఎవరి రూపాయి ఎవడిస్తాడండి? వాడు అనేకమైన సంవత్సరాలు తపస్సులు చేసి సంపాదించి మీకు నాకు ఇస్తారు, ఇయ్యరు కదా. కాబట్టి మీరు చేసుకోవాలని, మీరు పరబ్రహ్మం అని చెప్పి వేదాలు చెబుతున్నాయి. సరేలేండి మేము అది తెలుసుకుంటాంలే, మరి మాకు ఈ రోజున మా వైద్యంగా మేము బాగా ఉన్నత స్థితికి ఆరోగ్యంగా ఉండాలంటే ఉపనిషత్తులు ఏం చెప్పినాయండి, మా మనిషి అయిన ఋషులు ఏం చెప్పారంటే అది చెబుతాయినండి. అయ్యా మీరు రోజు ముందు ఇప్పుడు ఈ పొట్టకూటి ఆధ్యాత్మిక పౌరులు చెప్పిన మాటలు చాలామంది పొద్దున్నే అనేక మతాల వాళ్ళు, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ మీరేం చేస్తున్నారంటే మనసులో మీరు ఏ మతమైన బయటకు వచ్చి ఏం చేస్తారంటే మనసులో బయలుదేరేటప్పుడు శుక్లాంబరదనం విష్ణు శశివర్ణం అని మంత్రం చదువుకుంటారు. అది బాగా బట్టేశారు మీరు. పొట్ట కూటి వాళ్ళ మాటలని బట్టేశారు. అదంతా తప్పు. అర్థమైందండి? అందులో చాలా మోసపూరిత శబ్దాలు ఉంటాయి. అది చదివితే మీకు కష్టాలు వస్తాయి. అర్థమైందా? అదేంటంటే మీరు అట్లా అంటున్నారంటే వ్యాకరణ నిరుక్త ప్రామాణికంగా చదవకూడదు. అందులో తప్పులేటో చెబుతా. మీరు మీ దగ్గరికి పురోహితానికి గుళ్ళకి వెళ్తారు, వాళ్ళని అడగండి, వాళ్ళు మిగతా వాళ్ళు చెబుతారు. ఏమని? అనేక దంతానామని అనకూడదు. ఎందుకని అనకూడదండి అంటే ఇప్పుడు ఏనుగులకి అనేక దంతాలని ఉండవు కదా, ఒకటో రెండో ఉంటాయి. పూర్వకాలంలో ఉండే తర్వాత ఒకటి. ఏనుగు తలకాయ పెట్టారు ఇక్కడ వినాయకుడికి, అలంకారం కోసం పెట్టారు. ఒరిజినల్ వినాయకుడు ఎవరు? పసుపు బొమ్మ వినాయకుడు. ఇక్కడ ఏమనాలి? అనేక. అర్థమైందండి? స్పేస్ ఇవ్వాలి, ధమ్ స్పేస్ ఇవ్వాలి, థమ్ అలా ఇవ్వాలి. అంటే ఏంటి అర్థం? భక్తాం అంటే అనేక, దమ్ అంటే అభిష్టము, అనేక దమ్, అనేక స్పేసు, దమ్ అంటే ఏంటి? నా అభిష్టము. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయి అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నా అనే అభిష్టాలని వ్యాకరణ నిరుక్త ప్రామాణికంగా దమ్ అని తీసుకోవాలి. దానికి ధాతువులు అవన్నీ వస్తాయి, అవన్నీ మీకు అనుమానాలు వస్తే వివరంగా చెప్పగలను. మామూలుగా హెడ్లైన్లు చెబుతున్నా. ధమ్ అయిపోయింది కదా. తమ్ అంటే నువ్వు చెయ్యగలవు నాకు ఈ కోరికలన్నీ. అర్థమైందా? అనేక దంతానామని కాదు, అనేక దమ్ తమ్ నువ్వు చేస్తావు. ఏకదంతం అనకూడదు. అర్థమైందండి? ఏకదంతం అనేది కూడా తప్పు మాట అన్నమాట. చాలా బుద్ధి కలిగినటువంటి మంత్ర పవర్ అది. ఏక ఒకటి, దమ్ తమ్ స్పేస్ ఇవ్వాలి అక్కడ ఆపి. అర్థమైందండి? ఏక దమ్ తమ్. నువ్వు ఒక దాంతము అంటే ఇప్పుడు వాస్తవంగా గణపతి తలకాయ పెట్టినటువంటిది అంటే బుద్ధి బలంలో గొప్పవాడు అవ్వాలని. న్యాచురల్గా వచ్చే శృతి ప్రామాణికంగా అది కాదు కదా. ఇప్పుడు మీరు ఏ పూజ చేస్తున్నా మీకు వాడు తెలుసో తెలియకో ఆ పంతులు మీ చేత పసుపు బొమ్మ ఎందుకు చేయిస్తాడు? ఒక వినాయకుడి బొమ్మ పెట్టి ఎందుకు చేయించడండి? శాస్త్రంలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చెప్పలేక వాడికి తెలియదు, మీకు చెప్పలేడు. వినాయకుడు తలకాయ ఏనుగు తలకాయ వినాయకుడిది శృతులు అంగీకరించవు. పసుపు వినాయకుడు అంటే ఎవరు? నీ మూలాధారంలో ఉంటాడయ్యా, అది వినాయకుడు. మూలాధార చక్రంలో ఉంటాడు వినాయకుడు. మూలాధారం ఎట్టుంటుంది? నువ్వు కూర్చున్నావు అనుకో, పురుషులకి ఎట్టుంటుంది ప్రైవేట్ పార్ట్ బయటికి, ఆ విధంగా అవన్నీ మూలాధార లోపల అట్టు ఉంటుందని చెప్పి ఇవన్నీ ఉంటాయి సైన్స్ పరంగా కానీ శృతుల పరంగా. అంతేగాని మీరు ఇష్టం వచ్చిన బూతులు చదివితే అట్ట. ఇప్పుడు శబ్దము విస్ఫోటం చెందుతుంది కదా, బూతులు చదవకూడదు కదా. ఇష్టమైతే మీకు తెలియకుండా చేస్తున్నారు. అందుకని నేనేం చెబుతున్నాను, మీరు అన్నీ వద్దాయా శృతుల్లోకి వెళ్ళండి.
వినాయకుడిని పూజ చేయాలి, మీకు అన్ని పనులు అవ్వాలి. వెంటనే ఒక మంచి శ్రీ విద్యోపాసకుడు, వేదం చదివినవాడు, సంధ్యావందనం చేసే బ్రాహ్మణిని పట్టుకోండి, కాస్త క్యాష్ ఇవ్వండి. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం శ్రీ లక్ష్మీ గణపతి వరవరద సర్వజనం మమ వశమానాయ కురు కురు స్వాహ, అదొక మంత్రం. అట్లాంటివి ఇన్ని ఉంటాయి, మీరు అవి చేసుకోండి. మీరు ఇవన్నీ మీ ఇంతంత పొడుగు తెలియక బూతులు చదవటం ఎందుకు, మీరు కష్టాల్లో పడటం ఎందుకు, ఆలోచించండి, బుద్ధి ఉపయోగించుకోండి. సరైన శృతి ప్రామాణికంగా చేస్తాంలే, ఇంక నుంచి మేము ఈ మీరు చెప్పినట్టు ఈ గణపతిని ఇవన్నీ పెట్టుకోము ఇంక నుంచి అంటే సరే. ఈ అశ్విని దేవతల కొరకు సహాయం చేయాలి. మరి వాళ్ళ నా జాతి అంటే మీరు గబక్కనే మీరు ఇక్కడ కులాలు దేవాకండు. ఋషి చవణ మహర్షి నా జాతి అంటే మనుషులందరూ ఒక కులం భారతీయులని ఆయన అంటాడు అన్నమాట. ఆయన మంచి శ్రీ విద్యోపాసకుడు. అందరూ అశ్విని దేవతలకు భూమి ఉన్నంత వరకు వారికి సహకారం వాళ్ళని, అంటే వాళ్ళని బాగా మనం దండం పెట్టుకొని అశ్విని దేవతలు అంటే ఏంటనుకుంటున్నారు మీరు? సాయంత్రం పూట తెలిసి తెలియక అజ్ఞానం అవిద్యతో వలసవాద ఆధ్యాత్మికం ఆచరిస్తున్న మీరు ఎవరినైనా, మీ కుటుంబ సభ్యులు అయినా సరే, మీ పిల్లలనైనా, మీ రక్త సంబంధికులనైనా ఏదన్నా మాట్లాడితే వాళ్ళిద్దరు తదాస్తు అంటారు. అంటే ఏంటి? అది జరగాలి అని. పిల్లల మీద కోపంతో ముండమోసి మొహం ఏందన్నాం అనుకో, వీడు చచ్చేకాడు ముండమోసేది, అంతే కదండి. పైన ఆ టైంలో సాయంత్రం పూట అసుర సంధ్య వేళ అంటారు, వాళ్ళు తిరుగుతుంటారు ఆరోగ్యం మనం హెల్ప్ చేయాలని. వాడు ఏమంటాడు అప్పుడే తదాస్తు అంటాడు, అనగానే అయిపోయా వీడేదో కాలో ఈరిగేసి వస్తాడు. కాబట్టి మానవులందరూ భారతీయులు, వలసవాదుల గురించి చెప్పట్లేదు, వాళ్ళు తెలియక అందులోకి వెళ్ళి అది వేరే విషయం. భారతీయులందరూ మాట్లాడేటప్పుడు ఏం చేయాలండి? జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ టైంలో పడితే ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. మాట్లాడితే అయ్యే జరుగుతాయి. కర్మలంటే అవే. సర్లేండి, ఇంక మేము మిగతా చెప్పండి. అంటే ఈ అశ్విని దేవతలని ఏదైనా చేయాలని చెప్పి ఈ మహర్షి గట్టిగా నిర్ణయం చేసుకుంటాడు. అశ్విని దేవతలు వైద్య వృత్తిలో ఉంటారు కాబట్టి వారికి యజ్ఞంలో హవిస్సు అంటే దేవతలకి ఆవుతులు ఇచ్చే ఆహారం పేరు. ఇప్పుడు మీరు అందరూ మీ చేత పొట్ట కూటి వాళ్ళు హోమాలు చేయించేటప్పుడు గుణంలో అవి వేయిస్తుంటారు కదా, కొబ్బరి చిప్పులు బెల్లాలు అవన్నీ అగ్నిలో వేయిస్తారు కదా, దేవతలకు ఆహారం అన్నమాట. శాస్త్రపరంగా అయితే ఒకటే కూర్చొని చేస్తాడు భార్యాభర్తలు. ఇదంతా కమర్షియల్ కాబట్టి ఏదో చేస్తుంటారు జిమ్మిక్కులు, అవన్నీ పక్కన పెట్టండి. వాస్తవంగా ఇక్కడ మీకు సబ్జెక్ట్ పరంగా చెప్పాలి కాబట్టి అవి ఇచ్చేటప్పుడు దేవతలకు అందరికీ వెళ్ళాలన్నమాట. ఈ అశ్విని దేవతలకి లేదు ఆ అధికారం, వాళ్ళకి లేదు. మనం ఇచ్చేది వాడు తీసుకోవడానికి వీలు లేదు. ఇవ్వకుండా ఇంద్రుడు అడ్డుపడుతుంటాడు, కర్రలు పెట్టేస్తాడు, కర్రలు కట్టేది రానీడేలోని. సరే, వారికి లేదన్నమాట. ఇప్పుడు నెయ్యి తీసుకొని మీరు ప్రారంభంలో దేవత పేరు చెప్పి శ్రీ విద్య హోమాలు చేసేవాడు ప్రారంభంలో నెయ్యి తీసుకొని సోమాయ స్వాహ సూర్యాయ స్వాహ అంటారు కదా, మీకు గుర్తు. ఇంకా ఆలోచించండి, యజ్ఞం చేసేవాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే అగ్నియే స్వాహ అని కూడా అగ్నయ అంటారు. అని అగ్నయే ఇదం నా మమ అని అంటారు. ఈ సర్వకర్మల్లో అశ్విని దేవతలకు ఏ విధమైన బెనిఫిట్స్ మానవులు ఇవ్వటం లేదు. కడ్డు స్వార్థపరులు, అర్థమైందండి. వాళ్ళకి ఏమి ఇవ్వటం లేదు పాపం. వాళ్ళు మనకు వైద్యం చేసేవాళ్ళు, వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం నిన్ను నూరేళ్ళు బతుకుతాం. వాళ్ళకేం బెనిఫిట్స్ లేవు. అది చవన మహర్షి మన కోసం చేశాడు ఆయన, అర్థమైందండి. ఆయన ఏంటి ఎందుకంటే కారణం ఏంటి మరి వాళ్ళకి మరి శృతి ప్రామాణికంగా మీరు కారణం కూడా చెప్పాలి కదా. వాళ్ళు దేవతలు కదా, వాళ్ళకి ఎందుకు లేకుండా చేశారంటే వాళ్ళ వృత్తి అది, వాళ్ళ వృత్తి వైద్య వృత్తి. శృతి ప్రామాణికంగా జీవించే వారికి రోగాలు రావు. వాడు 24 గంటలు ఓంకార ప్రణవ రాజరాజేశ్వరి అవస్థలతో అనుచర వర్గంతో ఉంటాడు. అందుకని వైద్య వృత్తి, సంగీత వృత్తి, నాట్య వృత్తి ఇలాంటి వృత్తుల వాళ్ళకి, ఇలాంటి వృత్తుల వాళ్ళని, అర్థమైందండి. వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు, సంగీత వృత్తిలో, సంగీతం అంటే మొత్తం A to Z ఆల్ ఇన్ వన్. తర్వాత నాట్యం ఉండేవాళ్ళని ఏమంటారు అనుకున్నారు ప్రాచీన కాలంలో? మీకు వాస్తవాలు చెప్పాలి కాబట్టి ఏం చెబుతున్నారు, చెప్పేవాడిని కాదు, అందరిలాగా కాదు.
అపాంతేయులు అని అంటారండి వీళ్ళని. అంటే శృతి ప్రామాణికమైనటువంటి బ్రాహ్మణ పంక్తిలో వీళ్ళని పనికిరారు వాళ్ళుగా భావిస్తారు. మీకు ఇంకోసారి చెబుతున్నాను, రిపీట్. బ్రాహ్మణ అంటే బుద్ధివంతుడు, శూద్ర అంటే బుద్ధి లేనివాడు. శృతులలో రెండే కులాలు ఉంటాయి. మీరు ఇప్పటి కులాలని అప్పటి నా లాంగ్వేజ్కి ఆపాదించద్దు, గుర్తుపెట్టుకోండి. ఈ వృత్తుల్లో ఉండేవాళ్ళనే బ్రాహ్మణ పంక్తిలో కూర్చోబెట్టాలంటే బుద్ధిహీనులు అని అర్థంగా భావించాలి. అదేంటంటే వీళ్ళని వీళ్ళని తక్కువగా చూసేవాళ్ళు అప్పట్లో. అదేంటంటే వైద్యో నారాయణ అని అంటారు కదా, అంటే మీరు అనుకుంటే సరిపోయిందా? మీరు అనుకుంటున్నారు వైద్యో నారాయణ వాడెవడో చెప్పాడు పురాణం వాడు అని చెప్పి మీరు నమ్ముతున్నారు. శృతి పరంగా మాట్లాడుకోవాలిగా. అదేంటంటే శృతి అంటే పరబ్రహ్మ అంటే ఏంటండి? నువ్వే. శృతి అంటే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరిని తీసుకురావాకి. ఇక్కడ రాజ్యాంగం ఎట్లా రాసుకున్నారు మనుషులందరూ అట్లాగే ఇది కూడా ఆ విధంగా అన్నమాట. అంటే ఈ పరంగా మీరు ఆలోచించాలి. సరే అండి, విషయానికి వద్దాం. వైద్యుడు సమాజానికి ఎంతో సేవ చేసినా, అర్థమైందండి, వాళ్ళు ఎంత సేవ చేసినా సమాజానికి అతడు చేసే వృత్తి ఎలాంటిది అంటే పేషెంట్కు వచ్చే రోగమును పట్టి ఏ స్థితి అయినా విచక్షణ పాటించకుండా, భేద భావన లేకుండా వైద్యం చెయ్యాలి. ఏ కులమైనా, ఏ జాతి స్త్రీ పురుషులైనా, ఎలాంటి రోగిష్టైనా ఎక్కడికో ఎండిపోయి చచ్చిపోవటానికి సిద్ధంగా ఉండి పురుగులు పట్టినటువంటి కుళ్ళిపోతున్నటువంటి వాళ్ళకైనా వైద్యం చెయ్యాలి. అర్థమైందండి? అదంతా శౌచ్యం కాదు కదా, శౌచ విధి కాదు కదా. అదేంటి మీరు చెప్పే మాటలు కొన్ని అర్థం కావట్లేదు. ఇవన్నీ ఏది బాధపడతారు. మీరు శుభ్రంగా వీళ్ళు సంధ్యావనం చేసే బ్రాహ్మణులు కానీ, వేదం చదువుకున్నావు కానీ, సంస్కృత పండితులను అడగండి, ఈ మాటలకు అర్థాలు వాళ్ళు చెబుతారు. అశుచికరమైనటువంటి వృత్తి అది. కాబట్టి వైద్య వృత్తిని పూర్వకాలములో ఉత్తమ కులములోని వారు, శృతి ప్రామాణిక ధర్మాల వారు వారికి దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అత్యంత ఉత్తమ కులములో పుట్టి మేము సనాతనమైనటువంటి బ్రాహ్మణం అనేవాళ్ళు కూడా, వగైరా 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 అగ్ర కులాల వాళ్ళు కూడా ఎగబడి వైద్యులుగా పూజలు అందుకుంటున్నారు. అర్థమైందండి? ఒక్కసారి నేను చెప్పినవి ఏమన్నా మీకు అనుమానాలు ఉంటే ఋషుల చరిత్రలోకి వెళ్తే ఒక్కడి ఉల్లిపాయ పొరలు బయటపడతాయి. అంటే వాళ్ళని, వైద్యులని ఆకాశానికి ఇప్పుడు లేపారు అంటే ఎవరు లేపారు? శవణ మహర్షి లేపాడు వీళ్ళని. వీళ్ళందరూ వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు, ఏ ఆర్ఎంపీలు కానీ, ఏ పిఎంపీలు కానీ, ఎంఎం, వీళ్ళందరూ కూడా దండం ఎవరిని పెట్టుకోవాలి? దేవుణ్ణి కాదు. ఒకప్పుడు వీళ్ళని దూరంగా పెట్టేవారు. శవణ మహర్షి పుణ్యాన సర్వలోకాల్లో వైద్యులు పూజలు అందుకుంటున్నారు. అప్పుడు దాన్ని మీకు మీ అనుమానం ఉంటే, నేను చెప్పింది మీకు అనుమానం ఉంటే నెట్లోకి వెళ్ళి శవణ మహర్షి అంటే ఎవరు, ఏం చేశాడనండి హెడ్లైన్లు వస్తాయి. ఈ చరిత్రలోకి వెళ్తే పూర్తిగా వస్తాయి. హెడ్లైన్లు తెలుసుకోండి మీకు అనుమానం ఉంటే. మీ ఈరోజు వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని అందరూ పూజిస్తున్నారు, మీకు దండాలు పెడుతున్నారంటే ఆ మహానుభావుడు మన భారతీయుడు. ప్రపంచంలో ఉన్న వైద్య వృత్తులు అందరికీ దండాలు పెడతానికి కారకుడు ఆయనే. అసేతు భారతదేశం, అఖండ భారతదేశం అది. అప్పుడు హిస్టరీ ఇది. ఇప్పటికైనా మీరు చూడండి, వేరే దేశం డాక్టర్కి కూడా దండాలు ఎందుకు పెడుతున్నారు? అప్పుడు అందరూ దూరంగా పెట్టేవాళ్ళుగా ఎందుకు పెడుతున్నారు? ఈ శవణ మహర్షి. అప్పుడు దేశాలు అమెరికా, రష్యా ఇట్లా లేవు కదా, అన్నీ అక్కడ ఒకే భారతదేశం. శ్రీరాముడు పరిపాలించాడయా ఇవన్నీ. అర్థమైందా? సముద్ర పర్యంతం అనేవాళ్ళు రాముడిని. సర్లేండి. సరే, ప్రాచీన కాలంలో అపవిత్రం భేషజం అంటే ఏంటంటే, భేషజం అంటే వైద్యాన్ని భేషజం అనేవాళ్ళు, వైద్య వృత్తి అపవిత్రం అనేవాళ్ళు. అర్థమైందండి? సరే, సంగీతం కూడా అటువంటిది అన్నమాట. అదేంటంటే, మీరు సంగీతం అంటే సరస్వతి అంటున్నారు, వీణ పుట్టుకొని కూర్చుంటుంది ఒక ఆమ అంటే ఈ ఎవడో కల్పించాడు ఎన్ని రూపాలు ఇవన్నీ. మేము అందుకే మమ్మల్ని శృతుల్లోకి వెళ్ళమంటున్నా. వీణవాయి సినిమాల్లో చూపిస్తారు డబ్బుల కోసం.
అవన్నీ మీరు నిజమాట మీకు ఎట్లా? శృతి ప్రామాణికంగా మనం మాట్లాడుకుంటున్నాగా. చాలామంది ఇప్పుడు త్యాగరాజు టాప్ కావచ్చు, ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇలాంటి వాళ్ళు పేరు గుట్టలు ఉండొచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే అవి ఉన్న వారి ఫీలింగ్స్, అంటే సుబ్బలక్ష్మి వగైరా గొప్పవాళ్ళని మీరు చెబుతుంటారు. ఆడు చెప్పాడు ఈడు చెప్పి ఎవడి ఫీలింగ్స్ వాడివి. పరమేశ్వరి ఫీలింగ్ ఏందనేది ముఖ్యం మనకి. శాస్త్రీయ ప్రామాణికముగా, శృతి ప్రామాణికముగా సరే. సంగీతం అంటే నట విఠ గాయకుల్ని అనేవాళ్ళు. గాయకుల్ని ఏమంటారండి? సంగీతం వాళ్ళని ఎవరినైనా నటవిఠ అంటారు. వీళ్ళు సమాజంలో అందరినీ ఆనందింపజేయటానికి మాత్రమే పుట్టారు. వాడు ఆనందంగా ఉండడానికి పుట్టలేదండి. వాళ్ళ జీవితాలు ఏంటంటే ప్రజలను ఆనందం పెడతాం. అందుకని నటవిట అంటారు. రాజు దగ్గర నుంచి ధనవంతుల ఇంట్లో నుంచి శుభ అశుభములు రెండేళ్లలోనూ సంగీతం ఉండేది. పూర్వకాలం ఇప్పుడు కూడా ఉంటుంది, కానీ మనం చచ్చినా కూడా మనం పాటలు పాడుతూ ఉంటాం. కొంతమంది విషాద గీతాలు అట్లా ఘంటసాల పాటలు పెడుతుంటారు. చాలామంది చచ్చిపోతే భగవద్గీత తెలియదు, తప్పు, అది పెట్టకూడదని. ఎవడో చెబుతాడు, పులిహారోడు ఒకడు, పొట్ట కూటోడు ఎవడో ఆధ్యాత్మికోడు చెబుతాడు, చచ్చిపోయినప్పుడు భగవద్గీత పెట్టండి. భగవద్గీత పెడతారండి చచ్చిపోయినప్పుడు? ఏం చెప్పాలి చెప్పండి? భారతీయులు అట్లా తయారు చేశారు. మీరు శృతుల్లోకి వెళ్తలేదు. శృతుల్లోకి వెళ్ళండి, ఇవన్నీ బయటపడతాయి మీకు. గుట్టలు ఇప్పుడు పాపాలు తవ్వుతుంటే పుట్టలోంచి పాములు గుట్టలు ఎట్టొస్తాయో, ఇప్పుడు మీరు ఆచరిస్తున్న ఆధ్యాత్మికం మీకు అసహ్యం పుట్టే విధంగా ఉంటుంది శృతుల్లోకి వెళ్తే. అర్థమైందండి? సరే. సంగీత కళాకారులకి నిత్య అహినికాలు ఎలా ఉంటాయి? నిత్య అహినికాలు ఎలా ఉంటాయి? ఇది కూడా మీరు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వేదం చదివి తెలుసుకోండి. నేను వివరాలు చెప్పదలుచుకోలేదు. వాళ్ళ వృత్తి సంగీతం అలాంటిది. వీళ్ళందరూ నటవిట సంబంధించినటువంటి పేరు కూడా వైద్యులు కూడా ఈ విధంగానే ఉంటుంది. వీళ్ళు కూడా నటవిట తక్కువగా పరిగణించేవాళ్ళు వైద్యుల్ని కూడా. నేను చెప్పినట్టు పేర్లు నేటి కాలములలో దేశమాన పరిస్థితుల రీత్యా కొన్ని వివరించటం లేదు. ఆసక్తి ఉన్నవారు వేదము చదివిన వాళ్ళు సంస్కృత పండితుల దగ్గర తెలుసుకోవచ్చు. కామెంట్లో పెట్టి కూడా ఉపయోగం లేదు, నేను అవి చూడను కాబట్టి. సరే, దానివలన సరే దేవతలకే వైద్యులు, అశ్విని దేవతలు అయినా వాళ్ళ వృత్తి చేత అపవిత్రులుగా పరిగణించబడ్డారు. అర్థమైందండి? కొన్ని వృత్తుల వలన అలా వాళ్ళు ఆ విధంగా దూరంగా ఉండటం జరిగింది. కొన్ని వృత్తుల్లో ఎంత డబ్బు పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆత్మజ్ఞానం ఉన్నవాడు వీళ్ళని మనుషులుగా చూడడు. ఆత్మజ్ఞానం అంటే పరబ్రహ్మ నేనే అని తెలుసుకోవటమే. అర్థమైందండి? ఇప్పుడు కొంతమంది అంటారు, ఏమంటే బ్రాహ్మణులు ముట్టుకోవద్దు అంటుకోవద్దు అంటున్నారంటే, ఆత్మజ్ఞానం వేరు, బ్రాహ్మణులు వేరేయా? మీకు తెలీదు. మీరు అనుకుంటున్నారు బ్రాహ్మణులు అగ్రకులం అని. మీరు అనుకుంటే సరిపోయింది. ఆ శృతిలో ఉండాలి కదా. మీరు శృతుల్లోకి వెళ్ళి బ్రాహ్మడు ఎవరు శూద్రుడు అని అడగండి. వాడెవడో చెప్పాడు, ఈడెవడో జంజం వేసుకుంటే బ్రాహ్మడు అవుతాడా? అవడు కదా. వాడెవడు ఒక బట్టలు తీసుకున్నాడు, ఒకటి పాటలు పాడాడు కదా. కుక్కకి జంజం వేస్తే బ్రాహ్మణత్వం అవుతుందా? శృతి అంగీకరించాలి బ్రాహ్మణుడు అని. అర్థమైందా? శృతులు అంగీకరిస్తేనే. శృతులు వీడు శూద్రుడు అంటే ఇక దానికి మొత్తం విశ్వానికి సంబంధించిన రూల్స్ అవి. నువ్వు నేను రాసుకున్న రాష్ట్రాల రాజ్యాంగాలు కాదు, మన చట్టాలు కాదు. శృతులు అంటే విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మికం. అది చెప్పాలి బ్రాహ్మణుడు వీడు అని. అర్థమైంది? ఎవడికి చదువుతుంది బ్రాహ్మణుడు అని? మీరు చూడండి, నెట్లోకి వెళ్ళి బ్రాహ్మణుడు అంటే ఎవరైనా చూడండి, శృతి చెబుతుంది మీకు. సర్లేండి, ఆత్మజ్ఞానం ఎవరిని అనుగ్రహిస్తాడో శృతి వారిని అంగీకరిస్తుంది. అర్థమే? ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఇటు బ్రాహ్మణుడు అంటే శృతి కూడా వాడిని బ్రాహ్మణుడు అంటుంది. శృతిలో ఉన్నది ఇటు చెబుతాడు కాబట్టి. కొన్ని వృత్తులు వైట్ కాలర్ నేరస్తులు. ఇప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు వైట్ కాలర్ నేరాలు చేయట్లా. చిట్ ఫండ్ కంపెనీ పెట్టేవాడు ఎవడో, ఆ మధ్య ఒకడు పేర్లు చేసి బాధపడతారు. ఎంతమంది గర్భశోకం కలిగించారండి ఆడవాళ్ళ వాళ్ళు. గుట్టలు కుక్క సాగులు చేస్తారండి. ఎంత పాపం అండి. చిట్ ఫండ్ కంపెనీ పెట్టి అదేదో గోల్డ్ అన్నమాట దాని పేరు. ఎంతమందిని హింసలు పెట్టారండి. మరి వాళ్ళందరూ బ్రాహ్మణులేగా. పరమేశ్వరు ఊరుకుంటుంది. మేము బ్రాహ్మణం తప్పు చేస్తామంటే పీకలు బ్లేడ్ పెట్టి కోసేస్తుంది అన్నమాట. అర్థమైందా? ఆమెకు కావాల్సిందంటే శృతి ప్రామాణిక బ్రాహ్మణుడు. వీళ్ళు పొట్ట కూటి వాళ్ళు.
అంటే వీడు అంటే ఫలానా అంటలేదు, నేను ఆలోచించండి. కులం ఫలానా కులమోడు తప్పు చేసేటప్పుడు వాడెవడు అంటాడేమండి ఫలానోడు తప్పు చేసిన ఆ శృతిలో ఉంది. శృతిలో ఉన్నదే ప్రామాణికం. వాడు రాసిన గ్రంథాలు ప్రామాణికం కాదు మానవులకి. శృతిలో ఏది చెబితే అదే. శృతిలో రెండే కులాలు, ఒకటి బ్రాహ్మణుడు ఒకటి శూద్రుడు, మూడు ఉండవు అన్నమాట. ప్రజలు నట్టేయడం ముంచారా సరే, వాళ్ళ అదంతా ఇందులో వాళ్ళ కర్మలు అనుభవిస్తారు. కానీ మంత్రద్రష్ట అయిన చవణ మహర్షి అశ్విని దేవతలను ఏది చేస్తే మీకు మీ కుటుంబ సభ్యులకి పిలుస్తాడు, ఇంకేళ్ళని మాట ఇచ్చాడు కదా. మాట చెప్పితే ఋషి పరంపరలు తిరుగులేదండి. శ్రీ విద్యాోపాసన అందుకే నోరుదారు కూడా జాగ్రత్తనే అనేది. వీళ్ళందరినీ అశ్విని దేవతలను పిలుస్తాడు, ఇద్దరిని పిలిచి కూర్చోబెడతాడు. బాయ్ మీ ఇష్టం వచ్చింది కోరుకోండి, నేను మంత్రదర్శ మామూలుని కాదు, నేను మీరు ఏది అడిగితే చేస్తా పండి. మీ తరతరాలు మీకు మేలు జరిగేది ఆలోచించుకుని అడగండి, మీ ఇష్టమైంది కోరుకోండి, మా మానవ జాతి తరఫున నేను నీకు వరం ఇస్తున్నాను పొమ్మంటాడు. అబ్బా మామూలు విషయం అండి. 104 మామూలు 500 కోట్ల మంది ఇప్పుడు, అప్పుడు ఎంతమంది కోట్ల మంది ఉంటారు, వాళ్ళందరి తరఫున ఏ నీటమైందండి మాట. మరి ఇవాళ వైద్యులు ఎవరు నా చవన మహర్షిని తలుచుకుంటున్నారా? మరి వైద్యులు తలుచుకోకపోయినా ఆయన చూడండి వైద్యుల తరఫున వాళ్ళకి మాట ఇచ్చాడు. ఈసారి అంటే ఈరోజు భారతదేశంలో వైద్య రంగంలో అందరికీ పూజ్యుడు, వైద్య రంగంలో అందరికీ పూజ్యుడు. చాలామంది ఆ దేవుడు ఈ దేవుడు పొట్ట కూటి వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు. చవన మహర్షి ఫోటో పెట్టుకోవాలి ఏ వైద్య రంగంలో ఉన్నవాడైనా. మా గురువుగారు కూడా అదే చెప్పారు, శృతిలో అదే ఉంది, ఉపనిషత్తులకు వెళ్తే తెలుస్తుంది. ఈ చవన మహర్షిని ఎవరు గుర్తించటం లేదు. అందుకే నా వంతుగా వైద్య రంగంలో మీ తప్పు చేస్తున్నారయ్యా, మీరందరూ వైద్య రంగంలో ఉన్నవాళ్ళు, మిమ్మల్ని అందరినీ గుర్తింపు తీసుకొచ్చి మా అందరు మీకు మీ చేత మిమ్మల్ని దండాలు పెట్టించి తీసుకొచ్చిన చవన మహర్షి అని నేను చెబుతున్నా. సరే మంత్రద్రష్టని మీరు ఎప్పుడైనా సరే చవన మహర్షిని తలుచుకోగానే మంత్రద్రష్ట అనమాట. ఆయన తలుచుకోగానే మామూలుగా ఉండదు అనమాట. ఎంత గొప్పగా ఉంటుందంటే మీకు అంత గొప్పగా ఉంటుంది. ఆశీస్సులు అంతే మీ అందరికీ. నెట్లోకి వెళ్ళి చూసుకోండి, నా మాట నమ్మొద్దు. అశ్విని దేవతలు అంటారు. అప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు దండాలు పెట్టి, ఓ మహాప్రభో, ఓ మహామంత్రద్రష్ట అయిన చవన మహర్షి, భృగుపుత్ర, పులోమపుత్ర, ఓ పరబ్రహ్మ స్వరూప, ఓ కారణ జన్మక, వైద్యులు అన్నీ సర్వలోకాలలో మాకు అవమానం జరుగుతుంది, అన్యాయం చేస్తున్నారు, జరిగిపోతుంది, మాకు రిజర్వేషన్ కావాలి. ఇప్పట్లాగా అడగట్లేదండి వాళ్ళు, మాకు ఇటు జరిగిందని చెబుతున్నారు ఈయనకి. మానవులు చేసే సరేనయా జరిగింది వాస్తవం, మీరు ఏం కావాలి మీకు అంటాడు. మాకు మానవులు చేసే యజ్ఞ యాగాదులలో, యజ్ఞం అంటే ఉదర పోషణార్థం చుట్టూ గుంట తవ్వి గుంట చుట్టూ కూర్చోబెట్టి నెయ్యి పోసేది యజ్ఞం అంటారండి. యాగం అంటేనేమో మన శ్రీ విద్యాోపాసకులు కానీ లేకపోతే మీ గృహస్థులు ఎవరైనా గాయత్రి లక్ష్మీదేవి గణపతులు మంత్రాలు చేసుకొని ప్రత్యేకంగా ఆ మంత్రానికి ఒక 10,000 సార్లు చేసేదాన్ని యాగము అంటారు. యజ్ఞం అంటే బెనిఫిట్స్ ఏమి ఉండవు ఎవరికి కూడా, వారికి మానశ్శాంతి, మనసు తృప్తి. సెంటు కొట్టుకుంటే ఎంతసేపు ఉంటుంది, 5 నిమిషాలు ఉంటుంది శుభ్రం. పక్కన 5 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళగానే పోతుంది. ఆ విధంగా ఉంటుంది యజ్ఞాల్లో. మీరు ఎవరు చేసినా సరే శృతి ప్రామాణికంగా చెబుతున్నా, మీకు అనుమానం వస్తే ఉపనిషత్తులకు వెళ్ళి చూసుకోండి. సరే శ్రీ విద్యా ఉపాసకులు లేక పరమేశ్వరి జ్ఞానం వాళ్ళు చేసే యజ్ఞ వాటిని యాగాలు అంటారండి. అప్పుడు ఈ అశ్విని దేవతలు అడుగుతారు, మాకు ఉదర పోషణలో ఏం అవసరం లేదా, ఎన్ని వాటి వల్ల ఫలితాలు ఏమి రావు, మాకు యాగాల్లో వాటిల్లో బెనిఫిట్స్ రావాలి, మాకు ఒక బొట్టన్న నెయ్యి ఇవ్వటం లేదు, మీరు దారుణంగా హింస పెడుతున్నారు, యజ్ఞంలో మాకు సోమపానం చేసి అర్హత కల్పించండి మహాప్రభు పరబ్రహ్మ. యజ్ఞంలో ఈ పద్ధతులు మార్పులు చేర్పులు నువ్వు మాత్రమే చేయగలవు, ఎవడి వల్ల కాదు. ఋషి సామ్రాజ్యంలో నువ్వు తలుచుకుంటే నువ్వు మామూలు ఏదేం చేయగలవు అని చెప్పి ఇంకా ఆయన బాగా పొడుగుతూ మొదలు పెడతారు. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించండి, మీరు పిలిచారు, మేము వచ్చాం. ఆ భార్య కూడా అంటుంది, ఏమంటే మరి నా పతివ్రతం మొత్తం లోకం మొత్తం ఇప్పుడు మళ్ళీ జరిగే త్రేతాయుగం, మళ్ళీ రాముడు పుడతాడు, తర్వాత కృష్ణుడు పుడతాడు. కృష్ణుడు మంత్రదర్శలు కదా, మహాపతివ్రత కదా, అన్నీ తెలుసు. కృష్ణుడు పుడతాడు, ఆ తర్వాత కలియుగం వస్తుంది, పుట్టేవాడు పుడుతుంటాడు, సచ్చేవాడు వస్తుంటాడు. అందరికీ మన గురించి తెలియజేశారు వీళ్ళు. వీళ్ళకి న్యాయం చేయండి మీరు అనగానే, తప్పకుండా చేస్తాను దేవి, రెండవ మాట లేదు,
నేను నేను అడ్డుపడ్డానంటే ఎవడు మాట్లాడతాను, ఇది పరబ్రహ్మం అయినటువంటిది మంది అని చెప్పి మాకు కూడా స్వాహాకారం పొందే అర్హత కల్పించమని అంటారు. రాజ్యాంగం సవరించైనా సరే నేను పరబ్రహ్మం కోసం వాని గుట్ట వెంటనే నేను ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ పిలిపిస్తా. ఇప్పట్లో గుళ్ళు గోపురాలు తిరిగారు ఎవరు పూర్వకాలం. పూర్వం ఏ కులమోడైనా సరే ఏ మతమోడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది రాగానే వాడు ఆల్రెడీ వెంటనే శ్రీ విద్యా మంత్రాలు ఉంటాయి. అంటే వేదం చదువుకోని వాళ్ళు, వేద భాష్యం తెలియని వాళ్ళు, వేదాంగాలు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. మంత్రం తీసుకొని ఏకాంతానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు తేలిగ్గా ఉండే మంత్రాలు ఉంటాయి, విపరీతమైన కోరికలు సాధించే మంత్రాలు అన్నీ ఉంటాయి అన్నమాట. తీవ్రమైన సంతాన సమస్యలు, పిల్లలు కలగట్లేదు అది ఇది అనగానే అప్పుడు గోపాలకృష్ణ మంత్రం అని ఉంటుంది, ఆ మంత్రాలు చేస్తారు. తర్వాత పెళ్ళి అవ్వటం లేదనుకోండి, మహాయోగిని మంత్రం అది ఏదో ఉందండి. ఇట్లా అన్నీ చేస్తూ ఉంటారు, ఎవరు జరగరు. ఇప్పుడు ఫారిన్లోకి వెళ్తే, మీ యూరోప్ కంట్రీస్కి వెళ్తే అక్కడ నవగ్రహాలు అసలు ఉండవు. నవగ్రహాలు అలాంటివి ఉండవు అక్కడ, జ్యోతిష్కులు ఉండరు, వాస్తు శాస్త్రాలు ఉండవు. అర్థమైందా? శ్రీ విద్య ఉంటుంది, వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ నేను చెప్పేది మీకు. సరేలే అండి, ఇంకా ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా అడుగుతారు చవణ మహర్షిని, నువ్వే తప్పితే మాకేం చేయలేవు స్వామి, నువ్వే మమ్మల్ని చవణ మహర్షిని కోరుకుంటారు. సరే నాయన, ప్రతి యజ్ఞంలో ప్రతి మానవుడు మీకు సోమపానం మీకు ఇచ్చేటట్లు నేను చేస్తాను, మీరు వెళ్ళండి, నాకు కొంత టైం కావాలి, మీకు టైం ఇవ్వండి అని చెప్పి ఇలా పంపించి, ఈయన మేధా దక్షిణామూర్తి, శరభసాలువ, ఈ రెండు మంత్రాలు నెట్లోకి వెళ్ళి కొట్టండి. మేధా దక్షిణామూర్తి మంత్రం చేస్తే బెనిఫిట్స్ ఏంటి, శరభసాలువ చేస్తే బెనిఫిట్స్ ఏంటి చూసుకోండి. ఈ రెండు మంత్రాలు సంపుడి చేస్తాడండి. మాటల మొత్తం దిక్కులు బడబడ పగిలిపోతాయి అన్నమాట. అంత జ్ఞానం, అఖండం, అనంతం. ఎలాంటి జ్ఞానమో, శాసనకారుడు శాసనకారుడికి వచ్చినంత జ్ఞానం వస్తుంది. మేధ దక్షిణ మూర్తి, శరభ సాలువ. నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని నేను చెప్పినవన్నీ ఉంటాయి. నేనేం మీకు కొబ్బరి ముక్కలు బెల్లం ముక్కలు మాటలు చెప్పను. నేనేం చెప్పినా వరల్డ్ వైడ్ సబ్జెక్ట్, నువ్వు ఎప్పుడో రూపాయి కూడా వేస్ట్ చేసుకోవద్దు అనే సబ్జెక్ట్ నేను చెబుతాను మీకు. సరేలేండి, చెక్ చేసుకుంటాంలేండి, మేము గూగుల్లోకి వెళ్తాం, మాకు తెలుసు అనేటైతే ఇక వీళ్ళకి మాట ఇస్తాడు. నాకు టైం ఇవ్వండి. ఇప్పుడు మీరు అడగంగానే గబక్క నేను తీసి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చెప్పు మీ బాట మీకు నా బాట నాకు ఇచ్చే సీన్ కాదు ఇది. నేను మంత్రం చేసి వాళ్ళిద్దరిని, ఆ దేవత దక్షిణామూర్తి మంత్రం చేయడం. దక్షిణామూర్తి అంటే ఏంటి, మీకు మంత్రం అంటే ఆలోచన, సర్వసాలు అంటే ఆ మంత్రం అంటే ఆలోచన. రెండు ఆలోచనలు ఎడం మెదడు కుడి మెదడు నుంచి బాగా నాకు వస్తాయి. రాగానే మీ పని ఎలా చేయాలని నాకు తెలుస్తుంది, నేను చేస్తా, టైం కావాలి అన్నాడు. సరేనని టైం ఇస్తాడు. రేపు చెబుతా మిగతా విషయాలు. స్వస్తి.